హే! ఇంకా ఫైనల్ పార్ట్‌కొచ్చేసాం నా ట్రిప్‌ది. బెస్ట్ ట్రిప్ ఆల్వేస్ ఎండ్ విత్ ద బెస్ట్ మెమోరీస్ కదా! ఇంకా ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:30 కల్లా లేచాం. అండ్ హానెస్ట్‌లీ చాలా ఇయర్స్ తర్వాత అలా బర్డ్ సౌండ్, నేచర్ సౌండ్స్‌లో లేచామనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ వైబ్ అసలు నెక్స్ట్ లెవెల్. సన్‌రైజ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అలా స్కై కలర్స్ మారుతూ ఉంటే జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా నేనైతే. తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాం. ఫాస్ట్‌గా రెడీ అయిపోయాం. ఎందుకంటే ట్రెక్కింగ్‌కి వెళ్తున్నాం. నా లైఫ్‌లో ఫస్ట్ టైం నేను ట్రెక్కింగ్‌కి వెళ్తున్నా. అంటే ట్రెక్కింగ్ అంటే ఏదో పెద్దది కాదు, నార్మల్‌ది. ఇంకా ఫాస్ట్‌గా రెడీ అయిపోయామనమాట. ఇంకా ట్రెక్కింగ్‌కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. బట్ మా ప్లాన్ ఏంటంటే అరౌండ్ 6:30-7 మధ్యలో వెళ్దామని. తెలిసిందే కదా! లేటే అవుతది. అరౌండ్ 7:45 కల్లా స్టార్ట్ అయ్యాం. ఫన్నీ థింగ్ ఏందంటే ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాక మాకు రూట్ తెలీదు. అలా వెళ్తున్నాం. అక్కడక్కడ డస్ట్ బిన్స్ కనబడుతుంటే సో ఇదే కరెక్ట్ పాయింట్, డస్ట్ బిన్స్ ఉన్నాయి కాబట్టి అని వెళ్ళిపోయాం. ఇంకా చాలా క్రేజీ ఉండే అలా ఫస్ట్ టైం అలా గ్రీనరీ మధ్యలో నడుస్తుంటే ఒక మూవీ సీన్స్ లాగా అనిపించింది. కానీ చాలా బాగుంది. అండ్ ఫైనలీ వ్యూ పాయింట్‌కొచ్చేసాం. జస్ట్ వావ్! అక్కడ వ్యూస్ చూసాం. ఏంటంటే ఒక్కటే రిగ్రెట్ అయ్యాం. కొంచెం ఎర్లీగా వస్తే సన్‌రైజ్ చాలా బాగా కనిపిస్తుందని. బట్ ఇట్స్ ఓకే. ఇంకా ఫుల్ ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాం. ఇప్పుడుంది మెయిన్ టాస్క్. రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది చూడు, రియల్ స్ట్రగుల్. ఏంటంటే రూట్ మొత్తం స్లోప్. ఎన్ని సార్లు నేను కింద పడ్డానో అసలు నాకే తెలీదు. క్లైంబింగ్ కష్టం అనుకుంటే కిందికి దిగడం ఇంకా కష్టం. అసలు హానెస్ట్‌గా ఈ ట్రిక్ అసలు హోల్ ఎక్స్‌పీరియన్స్ చాలా క్రేజీ అసలు. మా రియాక్షన్ చూడండి ట్రెక్ అయిపోయాక. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ ట్రెక్. ఇంకా కిందికి వచ్చేసాక అది మా రియాక్షన్. ఇంకా రిటర్న్ అయిపోయాం. కార్ ఎక్కగానే పడుకున్నామంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయ్యాక లేచామన్నమాట. ఇంకా ఆన్ ద వే మిడిల్‌లో కెఫే 355లో బిర్యానీ తిన్నాం. హానెస్ట్‌లీ సూపర్ ఉంది. ఆ టైర్డ్‌నెస్ మొత్తం ఫుడ్‌తో పోయింది. అండ్ ఫైనల్లీ డెజర్ట్‌తో ట్రిప్‌ని స్వీట్‌గా ఎండ్ చేసాం. ట్రిప్స్ ఎండ్ అవుతున్నాయి కానీ ఆ మెమోరీస్, ఆ లాఫ్, ఆ ర్యాండమ్ మూమెంట్స్ మాత్రం ఫర్ ఎవర్ ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.